ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తేనే ఈరోజు అర్థమైపోతుంది. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను, ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి, ఇది సూపర్ డిలీషియస్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర కట్టలు 2, కందిపప్పు ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్, ఆవాలు, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, కట్టలు నేను ఆల్రెడీ 2 గోంగూర కట్టను క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఈ కందిపప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ కందిపప్పులో ఇప్పుడు నేను ఈ గోంగూరని ఈ విధంగా వేసుకొని క్లీన్గా కడిగాను ఫ్రెండ్స్. ఇది సూపర్ డిలీషియస్గా ఉంటుంది, హెల్తీ ఫ్రెండ్స్. దీంట్లో రిచ్ ఐరన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూరలో. ఇందులో నేను పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కొంచెం పుల్లగానే ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు 3 పెద్ద సైజ్ టమాటాలు, 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్, 1 గ్లాస్ వాటర్ వేసేసి ఇది నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఇది 3-4 విజిల్స్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ గోంగూర, ఈ పప్పు బాగా మెత్తగా ఉడకాల. నేను విజిల్స్ పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. కుక్కర్ మూత పెట్టేసి నేను విజిల్స్కి పెట్టేశాను. స్టవ్ వెలిగించి మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, 3-4 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని ఇది బాగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బరకగా ఉన్నా బాగుంటుంది, బాగా మ్యాష్ చేసుకున్నా కానీ టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పప్పు మొత్తం మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ మీరు కలుపుకోవాల్సిందే, వాళ్ళు కలుపుకోండి. కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు, కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి డబ్రా పెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్రా బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ పప్పు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు సూపర్గా వస్తుంది. ఇందులోనే కొంచెం 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, లైట్గా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ యాడ్ చేసుకుంటే నాకు ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా పప్పు కలుపుకున్న తర్వాత ఈ తిరగమాత కాలిన తర్వాత ఫ్రెండ్స్ ఈ పోపుని ఇందులో వేసుకోవాలా. స్మెల్లే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. గోంగూర పప్పుని అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ టేస్ట్ జన్మలో మర్చిపోలేరు. ఇది కొంచెం పప్పు మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఈ విధంగా మీరు పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రాగి సంగటిలో కానీ, రైస్లో కానీ, చపాతీల్లో కానీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోతా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్. మీరు లైక్ ఇస్తే నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి, నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.